హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సంబంధించి ఇంపార్టెంట్ నోటీస్ అనేది వచ్చింది. సో ఈ ఇంపార్టెంట్ నోటీస్ అనేది తెలుసుకునే ముందు మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ రైల్వే సంబంధించి పర్టికులర్గా ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఓన్లీ రైల్వే ఎగ్జామ్స్ కోసం. సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి. అలాగే మన డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ సంబంధించి కూడా గ్రూప్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, జాయిన్ అవ్వండి. మీరు రైల్వే ఏఎల్పి అప్లై చేసేటట్టయితే ఎవరైనా కానీ ఒక్కసారి మీ యొక్క అప్లికేషన్ అనేది లాగిన్ అయ్యి మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు అది చెక్ చేసుకోకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోయే అవకాశం ఉంది. సో ఇది నోటీస్ ఏంటి అంటే యాక్సెస్ ఫర్ అప్లోడింగ్ ప్రాపర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్. సో చాలామంది ఏంటి అంటే ఏఎల్పికి వైట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే బ్యాక్గ్రౌండ్ అంటే బ్లూ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ బ్యాక్గ్రౌండ్ ఇచ్చినా సరే అప్లోడ్ అయితే అయిపోయినాయి. సో ఆ అప్లోడింగ్ అయిన ఫొటోస్ అన్నీ కూడా మనకి 30th వరకు ఛాన్స్ అయితే ఇచ్చారు. 31st వరకు మనకి ఛాన్స్ అవటం అయితే జరిగింది ఎడిట్ చేసుకోవడానికి. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎడిట్ అయితే చేసుకోండి. వైట్ బ్యాక్గ్రౌండ్, ఫోటో కరెక్ట్గా ఉండాలి, స్పెట్స్ ఉండకూడదు, క్లియర్ ఫోటో ఉండాలి, బ్లర్ ఫోటో ఉండకూడదు. అలాగే ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క లింక్స్ అనేది ఈమెయిల్స్ ఆర్ ఎస్ఎంఎస్ విల్ బి సెండ్ టు ఆల్ సచ్ క్యాండిడేట్స్ ఆన్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్. ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో మొబైల్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడికి మీకు మెయిల్స్ అయితే వస్తున్నాయి. సో ఆల్రెడీగా ఇది ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఈరోజు నుంచే. సో మనకి 31st లాస్ట్ డేట్ నైట్ 11:59 వరకు మీరు చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇన్ కేస్ మీరు అనుకోవచ్చు నేను వైట్ బ్యాక్గ్రౌండే పెట్టాను, నేను ఏమీ ప్రాబ్లం లేదు అని అనుకోవచ్చు. అలా కాకుండా ఎవరైతే అప్లై చేశారో అందరూ కూడా ఒక్కసారి లాగిన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకోండి, ఫోటో అండ్ సిగ్నేచర్ కూడానా. ఎందుకంటే మీకు అలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. ఇన్ కేస్ మీకు రిజెక్ట్ అయిపోతే మీ యొక్క ఎగ్జామినేషన్ ఫీజు రీఫండ్ అనేది కూడా మరలా రాదు. సో అది చూసుకొని మీరు జాగ్రత్తగా అప్లోడ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ఇందులో డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా ఇవ్వటం అయితే జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లైలోకి వెళ్ళి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఇది క్లిక్ చేస్తే మీ లాగిన్ ఐడి, ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఉంటుంది. ఒకవేళ మీ పాస్వర్డ్ మర్చిపోయేటట్టయితే మీరు ఫర్గట్ పాస్వర్డ్లోకి వెళ్ళి మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సో పాస్వర్డ్ చేంజ్ చేసుకొని మీరు లాగిన్ ఐడిలోకి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. లేదంటే అక్కడ అప్లికేషన్ ఎడిట్ సంబంధించి ఉంటుంది. ఆ ఎడిట్ క్లిక్ చేసి మీ యొక్క ఫోటో సిగ్నేచర్ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మీ యొక్క ఫోటో డైరెక్ట్గా అప్లోడ్ చేయండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా 50 KB కన్నా తక్కువగా. అండ్ సిగ్నేచర్ కూడా సేమ్ అప్లోడ్ చేయండి. సో ఇలా అప్లోడ్ చేస్తే మీకు క్లియర్గా ఉంటుంది, లేదంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఛానల్లో ఏఎల్పికి సంబంధించి జనరల్ సైన్స్ కానీ, జనరల్ అవేర్నెస్ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అర్థమెటిక్ అయినా అన్నీ కూడా అవి మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్లో మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ కూడా మనకి జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో ఎగ్జామ్ డేట్స్ అయితే ఉంటాయి. సో మీరు అనుకోవచ్చు ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవ్వచ్చేమో అని. సో ఎగ్జామ్స్ అయితే వాడు కరెక్ట్గా మన క్యాలెండర్ అయితే ఏదైతే ఇచ్చాడో జూలై టు ఆగస్ట్ అని ఆ మధ్యలో పక్కాగా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మీకు అడ్మిట్ కార్డ్స్ అనేది 4 days బిఫోర్ అనేది వస్తుంది. దీనికంటే ముందు అప్లికేషన్ స్టేటస్ అనేది వస్తుంది. ఈ అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయిపోయిన వెంటనే మనకి అప్లికేషన్ స్టేటస్ అన్నీ కూడా వస్తాయి. అవి యాక్టివేట్, అవి సక్సెస్ అయిన తర్వాత ఎగ్జామ్ డేట్స్, తర్వాత సిటీస్, ఎగ్జామ్ సిటీస్, ఎక్కడ ఎగ్జామ్ సిటీ, ఎక్కడ డేట్ అని కూడా వస్తుంది మనకి షిఫ్ట్ అది కూడా. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసరికి మనకి ఫలానా ఎగ్జామ్ సపోజ్ మీకు 4 days బిఫోర్ అయితే మాత్రం మీకు హాల్ టికెట్ అనేది వస్తుంది. ఒకేసారి ముందు హాల్ టికెట్లు అయితే రావు. సో ఎగ్జామ్ జూలై నుంచి ఆగస్ట్ మధ్యలో పక్కాగా ఉంటుంది. ఓకే, ఇది ఈరోజు రైల్వే ఏఎల్పికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఇంకా రైల్వే టెక్నీషియన్స్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది.
అక్కడ ఏం మిస్టేక్ జరుగుతుందంటే రైల్వే టెక్నీషియన్స్లో ఎవరైతే ఏఎల్పికి అప్లై చేశారో టెక్నీషియన్స్కి అప్లై చేశారో రెండో అప్లై చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా ఏఎల్పికి అప్లై చేసిన వాళ్ళు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మన ఫోటో సిగ్నేచర్ కూడా స్కిప్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేయడం జరిగింది. అలాగే ఆర్పిఎఫ్ కూడా జరిగింది. సో వాటికి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది. వాటికి కూడా మార్చుకునే వెసులుబాటు అయితే ఆర్ఆర్బి బోర్డు అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ రైల్వే టెక్నీషియన్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి జూలైలో పక్కాగా ఉంటుంది. ఎగ్జామ్ అయితే జూలై లాస్ట్ వీక్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది ఈరోజు అప్డేటు. సో ప్రిపేర్ అయితే అవ్వండి. మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.